ముందుకు వెళ్ళాలి. అల్లూరు జిల్లా రాజవొమ్మంగి మండలం శరభవరం గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సుపరిపాలన తొలి అడుగు ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కార మార్గం చేయడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమన్నారు. కూటమి ప్రభుత్వంలో చేసిన హామీలన్నీ నెరవేరుస్తూ తల్లికి వందనం, దీపం పథకం, పీఎం కిసాన్ తో అన్నదాత సుఖీభావ పథకాన్ని కూడా ఈ నెలలోనే అమలు కానుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు, మెగా డిఎస్సీ హామీలు తప్పకుండా నెరవేర్చమని ఆమె తెలియజేశారు. శిరీషాదేవి రంపచోడవరం ఎమ్మెల్యే ఈరోజు ప్రధానంగా ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమాలు ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ నెరవేర్చాము, ప్రజలకి అభివృద్ధి సంక్షేమం అందిస్తున్నాము అని చెప్పడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి ఇంటింటికి కూడా తిరిగి ఈ యొక్క కార్యక్రమాన్ని సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు రాజవొమ్మంగి మండలంలో శర్భవరం గ్రామ పంచాయతీలో ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది. కూటమి నాయకులు, టీడీపీ కార్యకర్తలు అందరం కలిసి ఇందులో ప్రధానంగా ఏదైతే పెన్షన్ పెంచుతామని మేము హామీ ఇచ్చామో దాని ప్రకారంగా పెన్షన్ పెంచాము. అదేవిధంగా దీపం పథకం ఇస్తాం, బస్ ప్రయాణం కూడా కల్పిస్తూ ఉన్నాము. అదేవిధంగా మెగా డిఎస్సి మొదటి సంతకమే డిఎస్సి పైన చేశాము. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మేము చేసుకుంటా వెళ్ళామని కొన్ని కోట్ల రూపాయలు ఈరోజు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మేము చేశాము. వాటర్ ట్యాంకులను కానీ మినీ ఇట్లాగా ఎన్నెన్నో చేశాము. అదేవిధంగా తల్లికి వందనం రీసెంట్గా మేము ఏదైతే హామీ ఇచ్చామో మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది, 2, 3, 4, 5 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సంవత్సరానికి 15,000 ఇస్తానని అటు రీతిగానే 13,000 ప్రతి ఒక్క తల్లి అకౌంట్లో మేము జమ చేయడం జరిగింది. 13,000 ఎందుకంటే 2,000 కూడా స్కూల్ మెయింటెనెన్స్, అంటే మన పిల్లలు స్కూల్కి వెళ్తే అక్కడ వాళ్ళ బాగోగులు చూడడానికి, క్లీనింగ్ చేయడానికి, బాత్రూమ్ ఇవన్నీ చేయడానికి వాళ్ళకి మెయింటెనెన్స్గా ఈ యొక్క 2,000 రూపాయలను కట్ చేసుకొని స్కూల్ కమిటీకి లేకపోతే కలెక్టర్ గారి అకౌంట్కి ఆ అమౌంట్ వెళ్ళి ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి జీతం రూపంలో ఆ 2,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అందుకని ప్రతి తల్లి కూడా గమనించాలని ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్క పిల్లడికి 13,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది. అదేవిధంగా అన్నదాత సుఖీభావ కూడా మేము ఈ నెలలోనే అమలు చేస్తామని సీఎం గారు చెప్పడం జరిగింది. కేంద్రం ఎప్పుడైతే పీఎం కిసాన్ ఇస్తుందో దాంతోపాటే ఈ అన్నదాత సుఖీభావ ఈ 14,000 రూపాయలు కూడా మేము వారి అకౌంట్లో 3 విడతలుగా జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక నిరుద్యోగ భృతి డిగ్రీ నేను ఈరోజు ప్రజలకు ఒకటే తెలియజేస్తూ ఉన్నాను. సుపరిపాలన, సూపర్ పాలన మన ముఖ్యమంత్రి గారు చాలా గొప్ప వ్యక్తి.